శ్రీకాకుళం జిల్లా మందస మండలం యం గంగువాడ గ్రామంలో జరుగుతున్న అక్రమ అరెస్టులు, పోలీసు నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని సిపిఎం నాయకులు గోవిందరావు స్పష్టం చేశారు. కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని, రైతులపై బలవంతపు భూసేకరణ చర్యలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గ్రామాల్లో కొనసాగుతున్న పోలీసు వేధింపులు, నిర్బంధాలను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు మందస మండలం యం గంగువాడలో నిరసన ర్యాలీ నిర్వహిస్తే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అనుమతులు రద్దు చేసి అక్రమంగా అరెస్టులు చేసి ఇవాళ అక్కడ వెళ్లకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. ఎట్లాంటి చర్యని ఇవాళ వామపక్షాలుగా మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనతో ఈ రోజు ఉద్దాన ప్రజల్ని వృత్తిని నెట్టుకునిరా, ఈ కార్పొరేట్ సంస్థలకి సిరి సంపదలు కట్టబెట్టడానికి మీరు ఎందుకు పూనుకుంటున్నారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మూలపేట పోర్టు కేటాయించిన 2300 ఎకరాల్లో 500 ఎకరాలు కానీ మీరు కేటాయిస్తే అక్కడ ఈజీగా ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎక్కడ మీరు స్థలం సేకరించక్కర్లేదు, ఎక్కడ నష్టపరిహారం అక్కర్లేదు. ఎందుకు మీరు ఆ పని చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ప్రజల సంపదని, ప్రకృతి సంపదని కార్పొరేట్ సంస్థలకి ఎందుకు కట్టుబడ్డారని పూనుకుంటారు అని ఇవాళ మేము సందర్భంగా ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి మీరు సమాధానం చెప్పాలా? అంతేకాకుండా కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఎన్ని అరెస్టులు చేసినా సరే ప్రజల మద్దతుని ఉద్యమాలు ఉధృతం చేస్తామని దశల వారి పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ